తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై కవిత ఆచితూచి అడుగులు వేస్తున్నారా? బీఆర్ఎస్ కు కవిత రాజీనామా చేసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. సొంతంగా పార్టీ పెడతారా, లేక జాగృతి పేరిట ప్రజా ఉద్యమాలు చేస్తారా, లేక జాతీయ పార్టీల్లో చేరేందుకు అడుగులు వేస్తారా అనేది చర్చనీయాంశంగా మారిందట. బీఆర్ఎస్ కు రిజైన్ చేసిన కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఆచితూచి అడుగులు వేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ భవిష్యత్కు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నట్లు సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే రాజకీయ నిపుణులతో పాటు జాగృతి ముఖ్య నేతలతో సంప్రదింపులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇవ్వనున్నట్లు జాగృతి వర్గీయుల నుంచి అందుతున్న సమాచారం. తొలుత ప్రజల్లోకి వెళ్లి వారి నుంచి సానుభూతి పొందాలని అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత జై కేసీఆర్ నినాదం అందుకున్నారు. మీడియా సమావేశంలోనూ జై జాగృతి, జై కేసీఆర్ అంటూ నినదించారు. అంతేకాదు జాగృతి సంస్థ బ్యానర్లపై కేసీఆర్ ఫోటో ఉంటుందని స్పష్టం చేశారు. కవిత ఈ నినాదాన్ని కాకతాళీయంగా చేసింది కాదనే చర్చ నడుస్తుందట. జై కేసీఆర్ అని పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా నినదించడం ద్వారా బీఆర్ఎస్ లోని అసంతృప్తి వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ పై గౌరవం ప్రదర్శించడం ద్వారా ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సీనియర్లపై అసంతృప్తితో ఉన్న క్యాడర్లు తనపై సానుభూతి పెరిగి ఖచ్చితంగా తనకు అండగా నిలుస్తారు అని కవిత భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా జై కేసీఆర్ నినాదాన్ని ఎత్తుకున్నట్టు విశ్లేషకుల మాట. బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, కవిత వ్యూహాత్మక అడుగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను తీవ్రంగా దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులను గులాబీ అధిష్టానం పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. అంతేకాదు ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న వారికి సైతం పార్టీలో గుర్తింపు దక్కలేదని అసంతృప్తితో కనిపిస్తున్నారు. పార్టీలో పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు కవితను పార్టీ సస్పెండ్ చేయడంతో త్వరలోనే పార్టీ పెట్టబోతుందనే ప్రచారం నేపథ్యంలో అసంతృప్తి నేతలంతా ఆమెతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని టాక్ నడుస్తుందట. అసెంబ్లీ ఎన్నికలకు గడువు ఉండడంతో ఇప్పటి నుంచి పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయట. క్షేత్రస్థాయిలో పటిష్టమైన క్యాడర్ కావాలి. గతంలో బీఆర్ఎస్ లో పనిచేస్తున్న నేతల్లో కొంతమంది కవితకు సానుభూతి పరులుగా ఉన్నారు. దీంతో త్వరలోనే వారంతా కవిత పక్షాన చేరుతారనే ప్రచారం జరుగుతుందట. దీనిని అనువుగా తీసుకుని త్వరలోనే కవిత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. 9 రోజుల పాటు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జాగృతి సంస్థతో కవిత బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. మహిళల్లో ఆమె ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఈసారి కూడా బతుకమ్మ సంబరాలను జాగృతి సంస్థ తరపున నిర్వహించడంతో పాటు ఉమ్మడి జిల్లాలో పాల్గొనేందుకు ప్లాన్ రూపొందించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇక కవిత గ్రామస్థాయి నుంచి జాగృతి బలోపేతానికి శ్రీకారం చుట్టబోతున్నారంటున్నారు. ఇప్పటికే జాగృతి నేతలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మరి కవిత యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.